మా పేరు పరమేష్ అండి. ఊరు? ఊరు అనపర్తి అండి. ఓకే. మీ ఊర్లో అభివృద్ధి ఎలా జరుగుతుందండి? మా ఊర్లో అభివృద్ధి అంతా బాగానే ఉందండి. ఓకే. ఏం జరుగుతుంది ప్రెజెంట్? అంటే అభివృద్ధి అంటే అది ఆ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. అంతాను పథకాలు అవి బాగానే ఉన్నాయండి. రోడ్లు అవి ఎలా ఉన్నాయండి? రోడ్లు అవి కూడా బాగానే డెవలప్ చేస్తున్నారండి. రోడ్లు అవి కూడా ఆ, మా డెవలప్మెంట్ అంతా బాగానే ఉందండి. రోడ్లు ఈ పథకాలన్నీ అన్నీ పథకాలు వస్తున్నాయా? కూడా బాగున్నాయండి. వస్తున్నాయా మీకు? వస్తున్నాయండి. అంటే అమ్మ ఒడి అది జగన్ గారు వేసేవారు, వీళ్ళు కూడా అమ్మ ఒడి వేస్తున్నారండి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే అది ప్లస్ పాయింట్, అది బాగానే ఉన్నాయండి పథకాలు. రోడ్లు కూడా డెవలప్మెంట్ బాగున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. పవన్ అమరావతి కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు సలహాలు తీసుకుని ఆయన కూడా బాగానే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇంకా కొత్త కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు. ఇంకా ఆయన బాగానే చేస్తున్నారండి. హ్మ్. ఇంకా మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు అవి వేస్తున్నారు. డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే మనకి కూడా జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. రోడ్లు ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు మాది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా పర్వాలేదండి, బాగానే చేస్తున్నారండి. ఆయన బీజేపీ తరపునండి, ఆయన బాగానే చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుండు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది.